పొగరుగానే ఉండాలి ఎప్పుడు ఆడవాళ్ళు. లైఫ్లో మ్యారేజ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. దానికోసం జీవితాలని ఆగం చేసుకోవద్దు. నేను ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే అండి, 2-3 రోజుల నుంచి నేను ఈ విషయం మాట్లాడాలి అందరూ అనుకుంటున్నా. కొందరు అమ్మాయిల కోసం, అందరూ కాదు కొందరు 20 సంవత్సరాల పైన పెంచిన తల్లిదండ్రులను వదిలేసి 6 నెలలు సంవత్సరం పరిచయమైన అబ్బాయిల కోసము తల్లిదండ్రులను ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకొని పోనీ సుఖపడతారా అంటే అది కూడా లేదు. గొడవలు, ఆత్మహత్యలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. మొన్న సింగర్ శృతి అనే అమ్మాయిది కూడా చూసినాం కదా. 6 నెలలో సంవత్సరమో నట అబ్బాయి పరిచయమై తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుంది. వాళ్ళు చేస్తామన్నా కూడా ఏం జరిగింది అసలు? తన లైఫ్ ఎంత మంచి లైఫ్ అండి, ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుండే అమ్మాయికి. ఇట్లా ఈ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది తెలిసినవే ఇట్లా ఒకటి ఉంటే తెలియని ఇంకెన్ని ఉన్నాయో తెలీదు. సో అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి ఇది. లైఫ్లో పెళ్ళి ఒకటే కాదు, జీవితం చాలా ఉంటుంది. మీకు ఇప్పుడు తెలీదు, ఈ ఏజ్లో తెలియదు అనమాట. టీనేజ్లో ఏమీ అర్థం కాదు. కనీసం చెప్తేనైనా వినాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా వినండి. మీ లైఫ్ ఒక స్టేజ్కి వచ్చే తల్లిదండ్రులు చెప్పింది వినాలి. లైఫ్లో చదువుకోవాలి, ఉద్యోగం తీసుకోవాలి, సంపాదించుకోవాలి, ఇంకా నువ్వు సక్సెస్ అవ్వాలి, ఎన్నో ఉంటాయి. పెళ్ళి, ప్రేమ ఇది ఒక్కటే కాదు జీవితం అంటే. గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు. కొంచెం మీకు ఎట్లాగో ఏంటంటే టీనేజ్ కాబట్టి అర్థం కాదు, కాబట్టి పెద్దవాళ్ళు చెప్తుంది ఇలా సమాజంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ చూసిన తర్వాత మీరు మారకపోతే చదువుకొని ఏం లాభం? మీరు బాగుపడాలనే కదా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి వాళ్ళు ఎన్ని బాధలు పడి కూడా మీకు ఏది కావాలంటే అది ఇస్తుంటారు. అలాంటి వాళ్ళు మీకు మంచి అబ్బాయి కావాలి, మంచి అబ్బాయిని వాళ్ళు తీసుకురాలేరా? మీకంటే ఎక్కువ వాళ్ళకే ఉంటుంది మంచి సంబంధం చూసి మా పిల్లలకు పెళ్ళి చేయాలని. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులను ఫస్ట్ నమ్మండి, మీకోసమే వాళ్ళు జీవిస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు ఎందుకు అని మీరు అనుకుంటారేమో, కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నాకు చెప్పాలని చాలా అనిపిస్తుంది. చెప్పాలి, సగం చెప్తే కూడా వింటారు కొందరు పిల్లలు. అందుకోసమే ఈ యొక్క చిన్న మాట మీకు నచ్చితే కొంచెం వినండి, అర్థం చేసుకోండి. ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇవి ఎప్పుడు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఉండొచ్చు మంచివి, ఒక 100 చెడ్డ ఉంటే ఓ 10 మంచివి ఉంటాయి. అందులో ఆ 10లో మీరు ఉండాలి కదా ఫస్ట్. అది ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మంచిగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసి ఒక స్టేజ్కి వెళ్తే మిమ్మల్ని కళ్ళకు అద్దుకొని మరీ చేసుకునే అబ్బాయిలు ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా తక్కువ ఉన్నారు. అమ్మాయిలు దొరకట్లేదు. ఏ క్యాస్ట్లో చూసినా అమ్మాయిలు దొరుకుతలేరు. క్యాస్ట్ అని ఎందుకులే కానీ దొరకట్లేదు అమ్మాయిలు, చాలా తక్కువ. సో అందుకే ఒక మంచి పద్ధతి గల అమ్మాయిలు, మంచి చదువుకొని ఇంత ఉద్యోగం చేసి ఒక క్రమశిక్షణగా పెరిగిన అమ్మాయిలు అంటే ఎవరికైనా ఇష్టమే. కళ్ళకు అద్దుకొని చేసుకుంటారు తెలుసా, అట్లుంది ఇప్పుడు అమ్మాయిలకి. అందుకని పిచ్చి పిచ్చి కథలన్నీ చేయకుండా మంచి చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఇంత సంపాదించుకొని మీ ఫ్యామిలీని ఒక స్టేజ్కి తెచ్చుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు మీ లైఫ్ కూడా బాగుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు అన్ని పనులు చేయగలుగుతున్నారు. సమాజం చాలా మారిందండి. ఒక 30-40 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు అమ్మాయిలు చాలా బెటరు. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అట్లా సపోర్ట్ చేస్తున్నారు. సమాజంలో కొంచెం మారింది చాలా. వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. ఈ ఉద్యోగం అమ్మాయిలు చేయొద్దు అని ఏం లేదు కాబట్టి అన్నీ చేస్తున్నారు. సో ఎందుకు మీరు తగ్గి ఉండాలి? మీకు కూడా ఒక ఆలోచన ఉండాలి. మేము కూడా గొప్పగా బతకాలి, నలుగురిలో ఉన్నతంగా ఉండాలి, మా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అని ఉండాలి. ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, నాకు తెలిసి ఎప్పుడైనా అమ్మాయిలు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, పొగరుగానే ఉండాలి. అప్పుడే మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడతారు. ఎవరు ఎంత హద్దులో ఉండాలో అంతనే ఉంటారు. ఏదో ఆడపిల్లము ఇట్లా ఉండొద్దు. ఆడపిల్ల కూడా మగపిల్లాడిలాగానే బతకాలి. నువ్వెప్పుడు నీకంటూ ఒక సొంత తెలివితేటలు, సొంత ఒక ఏమంటారు లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. పొగరుగానే ఉండాలి ఎప్పుడు ఆడవాళ్ళు. అప్పుడే గౌరవం.
అలాంటి వాళ్ళనే ఇష్టపడతారు అబ్బాయిలు కూడా. నువ్వు డ్రెస్సింగ్ కూడా మంచి అబ్బాయిలాగా వేసుకో, మంచి మంచి ఇట్లా చూడంగానే ఒక హుందాగా కనబడాలి. ఎప్పుడైనా ఆడవాళ్ళు హుందాగా కనిపిస్తే ఎదుటి వాళ్ళు భయపడతారు. మనల్ని గౌరవించేలాగా ఉండాలి ఎప్పుడైనా ఆడవాళ్ళు. గౌరవం తీసుకునేలా ఉండొద్దండి. నలుగురిలోకి వెళ్తే అబ్బో ఈ అమ్మాయి చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది అని మనల్ని వాళ్ళు గౌరవించేలాగా అట్లా ఉండాలి ఎప్పుడు ఆడవాళ్ళు. ఓకే, మరి బాయ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కామెంట్ ఏంటో చెప్పండి. నేను ఇందులో ఏమైనా తప్పులు చెప్పున్నానేమో, చెప్పలేదని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.